హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం చెప్పే సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. ఇందులో చిరంజీవి, నయనతార, క్యాథరిన్ ట్రిసా, శరత్ సక్సేనా, గెస్ట్ అపియరెన్స్ వెంకటేష్ దగ్గుపాటి, ఇంకో ఇద్దరు పిల్లలు వాళ్ళతో పాటు బుల్లిరాజు యాక్ట్ చేస్తున్నారు. సినిమా విషయానికి వస్తే అనిల్ రావిపూడి డైరెక్షన్లో బిఎం సిసిరియల్ మ్యూజిక్ దీంట్లో తయారైన సినిమా ఇది. సబ్జెక్ట్ ఫ్యామిలీ సబ్జెక్టు, కానీ ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకొని తీసిన ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇది. హస్బెండ్ వైఫ్ విడిపోతారు, వాళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు. సో హీరోకి వాళ్ళకి అసలు కాంటాక్టే ఉండదు. సో దాన్ని ఎలా మళ్ళీ వాళ్ళు ఒకటయ్యారు ఏంటి అది స్టోరీ. దీన్ని లాజిక్ లేదు కానీ జనరల్గా కామెడీ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి తీసినట్టు కాబట్టి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కదా సినిమా పోయింది. సాంగ్స్, అన్ని సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి సాంగ్స్. అంటే ఆ సీన్ తగ్గట్టుగా కరెక్ట్గా ఆ లిరిక్స్ కూడా కరెక్ట్గా దాన్ని పేస్ట్ చేశారు కాబట్టి సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుండింది. ఇంకా యాక్షన్ తీసుకుంటే నయనతార సీరియస్ క్యారెక్టర్, సో ఆమె బాగా చేసింది. చిరంజీవి కామెడీ బాగా చేస్తాడు, కానీ ఈ సినిమా కొద్దిగా ఓవర్ యాక్షన్ అనిపించింది కొన్ని కొన్ని చోట్ల. అది తగ్గించుంటే బాగుండేది. పిల్లలు చాలా బాగా చేశారు. ఇకపోతే వెంకటేష్ వచ్చిన తర్వాత లాస్ట్లో 20 minutes బిఫోర్ వెంకటేష్ క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది. అప్పటి నుంచి జోష్ కొద్దిగా బాగా పెరిగింది. సో ఓవరాల్గా సినిమా ఓకే, గొప్ప సినిమా ఏం కాదు కానీ అందుకని వర్స్ట్ సినిమా అయితే కాదు. ఎంటర్టైన్మెంట్ ఉంది, అలా అలా సాగిపోతుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు ఆ మ్యూజిషియన్. సో ఓవరాల్గా ఫీల్ గుడ్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.